వర్క్ చేస్తున్నా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఈ బడ్జెట్ అందరికీ నమస్కారములు. ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పరచుకోవడానికి ముఖ్య కారణము మనకి ఉన్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి దాని గురించి మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మనం గౌరవంగా మన గౌరవ అధ్యక్షులు గారిని నిర్మించుకునే విషయమై ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికను ముందుగా మన రాష్ట్ర అధ్యక్షులు హరీష్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, అదేవిధంగా రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రవీణ్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా. మనం ఈరోజు సమావేశం ఏర్పరుచుకున్న సందర్భంగా మనం ఒక రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా నియమితం చేయబడుతున్న మన మహేష్ అన్న గారిని కూడా స్టేజ్ మీద రావాల్సింది. మిత్రులందరికీ అన్ని విషయాలు తెలిసి పంచాయత్ కంప్యూటర్ ఆపరేటర్స్ రాష్ట్ర ఏరియా నుంచి గౌరవ అధ్యక్షులుగా ఈరోజు నియమించుకోవడానికి మనమందరి యొక్క సమస్యల సాధన కొరకు, డిమాండ్ల సాధన కొరకై మనము రాష్ట్ర అధ్యక్షులుగా నియమించుకుంటున్నటువంటి అనగాల మహేష్ కుమార్ అన్న గారికి ఈ సభముఖంగా ప్రత్యేక ఆహ్వానం ఉంది సార్. ఈ పంచాయతీ వ్యవస్థ అనేది 2012 నుంచి స్టార్ట్ కావడం జరిగింది సార్. మొత్తం ఈ పంచాయత్ పైలట్ ప్రాజెక్టుగా అయితే మొదటగా ఇందులో స్టేట్ నుంచి ఎస్పీఎం అని స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్, స్టేట్ నుంచి ఎస్పీఎం, డిస్టిక్ నుంచి డిపిఎం డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్, మరియు మండలాల నుంచి కార్వి అనే మొదటగా ఈ పంచాయత్ ప్రాజెక్ట్ నుంచి కార్వి అనే ఏజెన్సీ సంస్థ 2015 జనవరి 1 నుంచి ఈ పంచాయత్ వ్యవస్థ ప్రారంభం కావడం జరిగింది. అప్పటి ఐటీ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు గారు నిజామాబాద్ డిస్టిక్ బీబీపేట మండలం నందు ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా పౌర సేవలు ప్రజల వద్దకే అనే నినాదంతో ఈ పంచాయత్ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పంచాయత్ కంప్యూటర్ ఆపరేటర్ అనే వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వ్యవస్థ నడుస్తుంది. అందులో మేము అందులో భాగంగా వర్క్ చేస్తున్నాం సార్. అయితే తర్వాత ఏజెన్సీ రద్దు చేయడం జరిగింది. తదనంతరం అప్పటి కమిషనర్ అనితా రామచంద్రన్ మేడం గారు ఈ పంచాయత్ కంప్యూటర్ ఆపరేటర్ల అవసరాన్ని గుర్తించి కంటిన్యూషన్ చేయడం, ఒక జీవో అనేది ఒక మెమో రూపకంగా ఒక లెటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. స్పెషల్గా జీవో అంటే ఏం లేదు, ఓవరాల్గా వీళ్ళు ఇంతమంది ఉన్నారు క్లస్టర్ గ్రామ పంచాయతీకి రొటేషన్ బేసిక్, అంటే మండలంలో ఒకరు ఇద్దరు ఎంతమంది ఉన్నారో వీళ్ళ అవసరం ఉంది కాబట్టి వీళ్ళని తొలగించకూడదు, వీళ్ళ సేవ మనకు అవసరం కాబట్టి గ్రామ పంచాయతీ నుంచి క్లస్టర్ బేసిక్గా అంటే ఒక మండలంలో ఒక 30 జీపీస్ ఉన్నాయంటే ఇద్దరు ముగ్గురు వాళ్ళకు రొటేషన్గా అంటే ఈ మంత్ ఈ నెల ఈ జీపీ నుంచి నెక్స్ట్ మంత్ ఇంకో గ్రామ పంచాయతీ నుంచి రొటేషన్ బేసిక్లో 8,000కు మించకుండా ఒక మెమో అనేది ఇవ్వడం జరిగింది సార్. 2016 ఏప్రిల్ తర్వాత 8,000కు తగ్గకుండా మించకుండా ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది సార్. తదనంతరము మేమందరం కంటిన్యూగా కొనసాగుతున్నాం సార్. తర్వాత నెక్స్ట్ 2017లో మళ్ళీ 14th ఫైనాన్స్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ప్రతి 5 yearsకి ఒక ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది కాబట్టి 14th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ నుంచి 10% తగ్గకుండా ఈ పంచాయత్ కంప్యూటర్ ఆపరేటర్ శాలరీస్ అండ్ ఈ పంచాయత్ మెయింటెనెన్స్ కింద వీళ్ళకు శాలరీస్ ఇవ్వమని ఒకటి మళ్ళీ ఒక మెమో రూపకం ఒక లెటర్ ఇవ్వడం జరిగింది సార్. దాని తర్వాత 2019-20 అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సార్ గారు 15th ఫైనాన్స్లో టైడ్ అన్టైడ్ అని చెప్పి 2 ఉంటాయి, కేటగిరీలు ఉంటాయి. ఆ అన్టైడ్లో 5% యూటిలైజేషన్ ఆఫ్ అకౌంటెంట్ కమ్ డేటా ఎంట్రీ కంప్యూటర్ ఆపరేటర్స్ సో అండ్ సో హైరింగ్ ఛార్జెస్ అని చెప్పి కొన్ని డిఫరెంట్ బేస్ పైన ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక ఇంతకుముందుకున్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో 60 మన జీవో నెంబర్ 60 ప్రకారం 30% ఏదైతే వేజెస్ ఎన్హాన్స్మెంట్ ఉందో దాని ద్వారానే మేమందరము శాలరీ హైక్ అనేది కూడా చేసుకోవడం జరిగింది. డిస్టిక్ నుంచి 30% ఎన్హాన్స్ అనేది శాలరీ హైక్ చేసుకోవడం జరిగింది సార్. కానీ స్పెషల్గా
మన సిపిఆర్ కమిషనర్ పంచాయరాజ్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఇన్ని సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా ఇప్పటివరకు కంప్యూటర్ ఆపరేటర్స్కి ఈ పంచాయత్ ఆపరేటర్స్ అనే వాళ్ళకి ఎలాంటి గుర్తింపు లేదు. అంటే గ్రౌండ్ లెవెల్లో పనులేమో చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ మేము చేస్తున్న పనులు కానీ ఎలాంటి గుర్తింపు లేదు. మా కృషి వల్లే, మా పట్టుదల వల్లనే గతంలో ఇంతకుముందుకున్న గవర్నమెంట్కి 2 సార్లు నేషనల్ లెవెల్లో ఈ పంచాయత్ ఉత్తమ పురస్కార అవార్డు కూడా రావడం జరిగింది. ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి సమక్షంలో తీసుకోవడం జరిగింది. కానీ ఇన్ని పనులు చేస్తున్నా కానీ మాకు స్పెషల్గా గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ సెక్యూరిటీ కానీ మినిమం స్కేల్ కానీ ఎలాంటిది లేదు. శాలరీస్ అనేది కూడా గ్రామ పంచాయతీ తీసుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. కాబట్టి మాకు ముఖ్యంగా ఏంటంటే మేము చేసే పనులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి సార్. గత గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము ఎలాంటి ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన ఎలాంటి స్కీమ్లోనైనా మా భాగం లేనిది ఏం లేదు సార్. గతంలో కూడా 2018లో ఎలక్షన్స్ చేసినాం. దళిత బంధు గత గవర్నమెంట్ ఇలాంటి స్కీమ్ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా మన ప్రభుత్వం వచ్చినాక కూడా ఈ ప్రజాపాలన కేంద్రం జీరో బిల్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, సిలిండర్స్ కానీ, ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్స్ కానీ, రాజీవ్ వికాసం ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతిరోజు గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన గ్రామ పంచాయతీ వల్ల ఎలాంటి పనైనా పంచాయతీ కార్యదర్శులు అనేవారు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు తప్ప అట్టి వాటిని రిపోర్ట్ రూపకంగా కానీ ఆన్లైన్ పరంగా కానీ ఎప్పటికప్పుడు రిపోర్టులు కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి సిపిఆర్ పై అధికారుల వరకు మేము నిరంతరం అట్టి పనులు చేయడంలో మా యొక్క కృషి ఎంతగానో ఉంది. ఎందుకంటే రీసెంట్గా నిన్న కూడా మనం మీటింగ్ అనుకున్న తరుణంలో అన్నగారికి మనం నిన్న మధ్యాహ్నం ఫిక్స్ చేయించినాం, సాయంత్రం అనుకున్నాం. అప్పటి వరకు మనకు 25 డిస్ట్రిక్ట్స్ వస్తామని చెప్పారు. కానీ ఇంకా అన్ని జిల్లాల్లో రాత్రి 11, 12 అయినా కానీ ఇంకా మండల ఆఫీసులో ఉంటూ పనులు చేసుకోవడం జరిగింది. ఇట్లా ఈ ఒక్కటనే కదా సార్, ఎలాంటి టాస్క్ వచ్చినా ఎప్పుడైనా ప్రతిసారి ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ అనే వ్యక్తి లేనిది మండల వ్యవస్థ లేదు సార్. ఇప్పుడు ఇది జగమెరిగిన సత్యం. ప్రతి జిల్లా, ప్రతి మండల ఆఫీస్లో ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ అని తెలియని వాళ్ళు ఎవరు లేరు. కానీ మళ్ళీ అది అంతవరకే మండల లెవెల్లో ఎంపీడీఓలకు తెలుసు, జిల్లా లెవెల్లో జిల్లా పంచాయతీ అధికారులకు తెలుసు, అడిషనల్ కలెక్టర్లకు తెలుసు, కలెక్టర్ తెలుసు, కమిషనర్ ఆఫీస్లో కమిషనర్ మేడం తెలుసు, సెక్షన్ వాళ్ళకి తెలుసు. కానీ మరి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా, 11 years నుంచి చేస్తున్నా కానీ మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత, జాబ్ సెక్యూరిటీ లేదు. కనీసం జీతాలు అనేది కూడా మాకు గ్రామ పంచాయతీ నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ తీసుకోవడం జరుగుతుంది సార్. అది పెరిగినా తగ్గినా సర్పంచులు, ఉప సర్పంచులు వాళ్ళని అడుక్కొని తీసుకోవాల్సి వస్తుంది తప్ప మాకంటూ స్పెషల్గా గవర్నమెంట్ నుంచి ఎలాంటి జీవో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫైనాన్స్ నుంచి ఇప్పుడు ఎవరన్నా అన్నారంటే మీరు ఏంది అసలు, మీకు ఇక్కడేం సంబంధం, మీరు ఎంతసేపు వర్క్ పరంగా ఎన్నోసార్లు అందరూ ఉపయోగించుకుంటున్నారు. కానీ ఏమన్నా శాలరీస్ పరంగా, జాబ్ సెక్యూరిటీ పరంగా వస్తే మీరు అక్కడనే చూసుకోవాలి, మీరు ఇక్కడ ఏం లేదు కదా. ఎన్నిసార్లు ఎవరిని అడిగినా, ఎన్నిసార్లు గత కమిషనర్ ఆఫీస్ చుట్టూ దాదాపు కొన్ని 100 సార్లు తిరిగినాం 10 years నుంచి. వాళ్ళకు కూడా అన్నీ తెలుసు, గ్రౌండ్ లెవెల్లో పని ఎవరు వేస్తారు, ఎక్కడి నుంచి రిపోర్ట్లు వస్తున్నాయి, మాకు ఎవరు వేసారని తెలుసు. కానీ జాబ్ సెక్యూరిటీ పర్పస్గా కానీ ఫైనాన్స్ నుంచి కానీ ఎలాంటి జీవో లేదు సార్. కాబట్టి మాకు మీ అధ్యక్షతన ఖచ్చితంగా ఒక స్పెషల్ జీవో, ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ అనే వాళ్ళు ఈ జీవో పైన వర్క్ చేస్తున్నారు. వీళ్ళకు కనీసం జూనియర్ అసిస్టెంట్ స్కేల్ అయినా మేము రెగ్యులర్ అడగట్లేదు సార్. ఇప్పుడే 11 years అవుతుంది. కాక మన గవర్నమెంట్ సెక్టర్లో మినిమం 10 years అయిన వాళ్ళు రెగ్యులర్ కేటగిరీకి ఎందుకు వస్తారు. కానీ మేము ఎన్ని సంవత్సరాలైనా మేము ఇప్పుడు కూడా రెగ్యులర్ ఏం అడగలేము సార్. మీరు రీసెంట్గా ఏదైతే ధరణి ఆపరేటర్లకు FTS ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ కింద ఎట్లయితే వాళ్ళని తీసుకొచ్చారో మమ్మల్ని కూడా మీ వంతుగా కృషి చేసి అతి తొందరలోనే ఈ FTS కిందకి పంచాయతీ ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అయినా సరే అది ఏమని అనుకోండి సార్, ఒక జీవో, స్పెషల్ జీవో వచ్చి ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్స్ అందరికీ మీ వంతుగా తగిన న్యాయం చేయాలని మా యొక్క మనవి. 11 సంవత్సరాల నిరంతర కృషి చేస్తున్న మాకు గ్రామ పంచాయతీలో అందుబాటులో ఉన్న నిధులకెళ్ళి జీతాలు రావడం, సర్పంచ్ వాళ్ళు కానీ ఉప సర్పంచ్ వాళ్ళు ఉన్న తరుణంలో చెక్ పవర్ వాళ్ళకు ఉండడము, మాకు సరైన సమయానికి వేతనాలు అందకపోవడము, ఇంత కష్టపడి పనిచేసి కూడా కింది స్థాయికి వచ్చేసరికి మేము వీళ్ళని పిచ్చమెత్తుకునే పరిస్థితి ఎదురయ్యే పరిస్థితి ఉండే సార్. మా మిత్రులందరికీ ఒకటే బాధ, మనం ఇంత కష్టపడి పనిచేస్తున్నాం, ఎందుకు అందరి కాడ చేయాల్సిన అవసరం ఏమున్నది, ఎందుకు ఈ 10 సంవత్సరాలుగా మనం ఈ సమస్యలు మనం ఎందుకు సాల్వ్ చేయలేకపోతాం అనేది ప్రతి ఒక్క మిత్రుడు పడే ఆవేదన. ఏంటంటే ఇంత కష్టపడుతున్నాం, మాకు కనీసం నెల కాగానే జీతం ఎవరి అకౌంట్లో వాళ్ళకి పడే పరిస్థితి ఉండేది ఉంటే వాళ్ళ చిన్న సమస్యలు, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే సమస్యలు ఉన్నాయి సార్ ప్రస్తుత సమాజంలో. వాళ్ళ ఇంటికి కానీ, EMIలకు కానీ, తదితర అన్ని అంశాలపైన ఆర్థిక సమస్య అనేది ఇటీవల కాలంలో తమరికి కూడా తెలుసు సార్. మన నల్గొండ జిల్లా నుండి తుంగతుర్తి మండలంలో పనిచేసే మా మిత్రుడు అనివార్య కారణాల వల్ల సార్ ఆర్థిక సమస్యల కారణం ట్రైన్ కింద పడి చనిపోవడం, మరణించడం జరిగింది. మేము ఇవన్నీ పునరాలోచన చేసుకున్నాం. ఏమంటే ఈ ధరణి పోర్టల్లో 604 మంది, 700 మంది, 700 మంది తమ కృషితోని ఈరోజు ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొంది ప్రత్యేకమైన ఒక ఆర్డర్ కాపీ అనేది
తమ ఆధ్వర్యంలో వచ్చిందని తెలిసింది సార్. అంతకుముందు గత 3 నెలలుగా మేము ఎంతో ఆలోచన చేస్తున్నాం, తమరిని పెట్టుకోవాలి చేయాలని ఆలోచన చేస్తున్నాము. కాకపోతే ఈ పంచాయతీ వ్యవస్థలో పనిచేస్తున్న మా ఆపరేటర్లకు ఎవ్రీ మంత్ వేతనాలు లేక ఒక గ్రాండ్ సమావేశం ఏర్పాటు చేసుకొని గౌరవంగా మిమ్మల్ని పిలుచుకొని మేము ఒక 500 నుండి 1000 మంది హాజరయ్యే విధంగా మంచిగా ప్లాన్ చేసుకునే ఉద్దేశం అని అనుకున్న తరుణంలో అనివార్య కారణాల వల్ల కొంచెము ఒక 2-3 నెలలు సమయం వృధా అయింది సార్. ఇక ముందు ఇలాంటి మేము వృధా చేసుకోదలుచుకోలేదు. ఇంకొక ఆపరేటర్ ప్రాణం కూడా పోగొట్టుకునే పరిస్థితుల్లో మేము లేమనే సిచ్యువేషన్లో పునరాలోచన చేసుకొని తమరికి ఈ విషయం తెలియగానే వెంబటే ఫోన్ చేయడం జరిగింది సార్. మీరు కూడా పెద్ద మనసుతో మమ్మల్ని ఆహ్వానించి మీరు ఉంటారని చెప్పడం చాలా శుభదాయకం అని చెప్పి నేను ఇంకొక విషయం ఏంటంటే సార్, మీరు కంపల్సరీ చేస్తారనేది మా 100% మా ఆపరేటర్లో నమ్మకం అనేది పూర్తి స్థాయిలో ఉన్నది సార్. కంపల్సరీ మీరు తప్ప ఈ సిచ్యువేషన్లో మాకు సాయం చేసేవారు ఎవరూ లేరు. మీరైతేనే మీరు ముందుపడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్తోనా లేకపోతే ప్రభుత్వంతోనా కొట్లాడి ఈ 1500 జీవితాల ఆపరేటర్ల జీవితాలను ఒక గాడిన పడిస్తారనేది మాకు ఒక నమ్మకం కలిగింది సార్. మా నమ్మకంతో పాటు మీ కృషిని యాడ్ చేసి తప్పకుండా మా జీవితాలు వెలుగులోకి, చీకటి నుండి వెలుగులోకి తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇక ముందు ఇలాంటి సమస్యలు ఎక్కడ రాకుండా మా సహకారం మీకు ఎప్పటికి ఉంటుంది సార్. మమ్మల్ని ముందు పెట్టి మీరు ఉంటారా, మిమ్మల్ని ముందు పెట్టి మేము ఉంటాం. సెకండ్ సార్, కంపల్సరీ ఆపరేటర్ల జీవితాలు మెరుగుపడే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. మమ్మల్ని స్టేట్ నుంచి ఈ పంచాయతీ స్కీమ్ 2013 స్టేట్ నుంచి ఎస్పీఎం, డిస్ట్రిక్ట్ నుంచి డిపిఎం ఇది స్టార్ట్ అయింది ఈ ఇయర్ సార్. తర్వాత 15 కార్విఆర్ ఏజెన్సీ సంస్థ ద్వారా సో 95,484 శాలరీ ఇచ్చుకున్నాం. మండల లెవెల్లో 5 లక్షలు ఇది మంత్లీ బడ్జెట్ మంత్లీ బడ్జెట్ 1579 నుండి 22,750 అనేది ఇయర్ల వారీగా ఒక సంబంధిత జీవోను 60 జీవో బేస్గా అంతకుముందు ఇతర జీవోల బేస్గా పెంచుకున్నాం సార్. పెంచుకున్న తర్వాత ఏమైందంటే గ్రామ పంచాయతీలకు అదనంగా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నిధులు అనేది అయిపోయిన తరుణంలో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఎట్లా జీతం ఇవ్వాలని చెప్పి మేము ఒక 10,000 నుండి 22,750 అనేది ఇయర్ల వారీగా ఒక సంబంధిత జీవోను 60 జీవో బేస్గా అంతకుముందు ఇతర జీవోల బేస్గా పెంచుకున్నాం సార్. పెంచుకున్న తర్వాత ఏమైందంటే గ్రామ పంచాయతీలకు అదనంగా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నిధులు అనేది అయిపోయిన తరుణంలో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఎట్లా జీతం ఇవ్వాలని చెప్పి మేము ఒక 10 గారిని ఎన్నుకోవడం కొరకు తేదీ 28/09/2025 ఆదివారం రోజున హోటల్ టూరిజం ప్లాజా బేగంపేట్ హైదరాబాద్ నుండి నిర్వహిస్తున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాం. ఏదో బాధకాన్ని కాకుండా ఏం జరుగుతుంది, సిస్టంలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఒక ఆలోచన, అభిలాష నాకు ఎప్పుడు ఉంటుంది. ఆ క్రమంలోనే ఒక పాయింట్లో ఏంటంటే మన ప్రజాప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొంతమంది ఒక 4-5 పిల్లలు అంతే పిల్లలు సెక్రటేరియట్లో ఒక ముఖ్య నాయకుడి దగ్గరికి వచ్చింది. వాళ్ళ హాలత్ చూస్తే మనకు తెలిసిపోతాయి కదా, పొద్దున్న నుంచి తిరిగి అలసిపోయిన చెమటలు ఇవన్నీ కూడా. ఆ హాలత్ చూస్తే అసలు ఏంటి వీళ్ళు ఇట్లా ఎటొచ్చిందమ్మా అని అడిగింది. ఇంకా తను రాలేదు, ఆ నాయకుడు రాలేదు. అయితే సార్ని కలుద్దామని వచ్చినాను. ఏంటి సమస్య ఏంటి అంటే, మేము ఇట్లా ధరణి ఆపరేటర్లు, మాకు ఇబ్బందులు ఉన్నాయి సార్, ఇట్లా జీతాలు ఇంకోట.
అప్పటికి వాళ్ళు నాకు గెలిచే రోజున గత ప్రభుత్వంలో 11 నెలల జీతాలు వాళ్ళకి రాలేదు. నేను 11 నెలల జీతాలు రాకపోతే ఎట్లా పని చేస్తున్నారు మీరు అని అడిగాను. ఇక పరిస్థితులు సార్, అంటే మేము ఇందులో ఇరుక్కపోయినా వీళ్ళకి బయటికి పోలేము, అట్లని లోపల ఉంటే ఏ రకమైన గౌరవము మర్యాదను లేదు కాబట్టి మేము ఈ ఇబ్బందులు పడుతున్నామని అంటే ఆ లోపల మా ఎవరైతే సీనియర్ ఉన్నారో వారు రావడం, అన్న వీళ్ళ పరిస్థితి ఇది అని అంటే చూద్దాము అసలు ఏంటో విషయం ఏంటో డీటెయిల్ కనుక్కోమంటే నేను వీళ్ళతో ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా టైం. ఫస్ట్ వాళ్ళ హాజరు చూస్తే మీరు అసలు తిన్నారా పొద్దున్న నుంచి అంటే లేదు సార్ పొద్దున్న టిఫిన్ చేసి బయలుదేరి వాళ్ళకి ఏదో స్నాక్స్ టీ అదంతా ఏర్పాటు చేసి ఫస్ట్ మీరు రిలాక్స్ కండి, ఒక 10-15 నిమిషాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం మాట్లాడతాం. వాళ్ళు రిలాక్స్ అయ్యి ఏదో స్నాక్స్ టీ తిని కూర్చున్నారు. నేనే అక్కడికి తెప్పించి కూర్చున్నాక వాళ్ళని పిలిచి లోపల ఏంటి చెప్పండి సమస్య అంటే ఇది పరిస్థితి అని వాళ్ళకున్న సమస్యల లిస్టు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అవన్నీ చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను, నేను ప్రభుత్వం మా ప్రభుత్వం ఉంది, ప్రజల మంచి కోరే ప్రభుత్వం అని నేను బలంగా నమ్ముతాను. ఏదైనా అవకాశం ఉంటే మీ అందరికి తెలుసు కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి రాబోయే అంటారు. ఎందుకంటే లీవ్ అండ్ లెట్ లీవ్ అనే పాలసీ, జియో ఆర్ జీనియస్ బతుకు బతికించు అనే పాలసీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పనిచేస్తాయి. గతం అంతా మీరు చరిత్ర తీస్తే ఉద్యోగస్తులకైనా చేయాలన్నా ఏ రకమైన బెనిఫిట్స్ అయినా మీరు చూస్తే అది చాలా స్పష్టంగా కనబడుతుంది. సో నేనేమన్నా మా ప్రభుత్వం అయితే మీ మంచి కోసం పనిచేసే ప్రభుత్వం, ఎంత మేరకు పోరాడతాం అనేది, ఎంత మేరకు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుపోయి మీ సమస్యను సాల్వ్ చేస్తామనేది ఆలోచిస్తాము అనే మాట చెప్పాను. సరే ఇమీడియట్గా మీకున్న డిమాండ్ అంటే రిక్వెస్ట్ ఏంటి, ఇమీడియట్ నీడ్ ఏంటి, అత్యవసరంగా ఇప్పుడున్న సమస్య ఏంటంటే వాళ్ళు 2 చేతులు ఎత్తి 11 నెలల జీతాలు రాలేదన్న కేసీఆర్ గారు దిగిపోయే సంవత్సరం మొత్తం జీతాలు ఇవ్వాలి. అంటే డిసెంబర్లో మా ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు నన్ను ఎప్పుడో జనవరిలో కలిసారు, జనవరి ఎండింగ్లో కలిసారు. అది కూడా కొత్త ప్రభుత్వం అప్పటికి ఇంకా వాళ్ళకి ఇంకా తెలియదు కదా. అంటే అప్పుడు అంతకుముందు సెక్రటరియట్లోకి వచ్చే పరిస్థితి లేదు, ఆ తర్వాత సెక్రటరియట్లోకి వచ్చిండ్రు విజిటర్స్గా 3 గంటలకు పాస్ తీసుకుని వచ్చి. నేను సరే మీ ఇమీడియట్ అత్యవసరంగా ఏం చేయాలి మీకోసం అంటే 11 నెలల జీతాలు బాకీ ఉన్నాయన్న, మేము పరిశ్రమలో ఉన్నాం, పోయిన సంవత్సరం అంతా జీతం రాలేదు అంటే ఎట్లా ఏంటి. ఓకే ఇది ఒక డిమాండ్ ఫస్ట్ ఆలోచిద్దాం, తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడదాం. మీరు ఫైల్ ప్రాసెస్ చేయించడం ఇదంతా చాలా లెందీ ప్రాసెస్, మీకు తెలుసు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంత ఈజీగా కాదు, దాన్ని వెంటబడి చేయాలి, అది టైం పడుతుంది. ముందైతే ఈ జీతాల సంగతి ఆలోచిద్దాం. ఫస్ట్ వాళ్ళు నాకు జనవరి సంక్రాంతి తర్వాత కలిసిందంటే దాదాపు 15-20 తారీఖు మధ్యలో ఎప్పుడో కలిసారు. వాళ్ళకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మీరు ఎవరైనా ఆపరేటర్స్ ఉంటే కూడా కనుక్కోవచ్చు, మీకు తెలిసిన వాళ్ళు. ఫిబ్రవరి మొదటి వారంలో 9 నెలల జీతాలు ఒకటే రోజు క్రియేట్ అయ్యాయి. 11 నెలల డ్యూస్ 9 నెలల జీతం ఒక్కటే రోజు క్రియేట్ అయ్యేసరికి వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. అంటే అసలు ఏం లేదు, అంటే నడుచుకుంటూ పోతున్నారు అంతే. ఇక పని చేస్తున్నామంటే చేస్తున్నాం, జీతం వస్తలేదు, ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు. సరే ఇవన్నీ అదంతా అయిపోయినాక వాళ్ళు మళ్ళీ ఒకసారి నాకు ఏదో థ్యాంక్స్ చెప్పడానికి అట్లా వచ్చింది. ఈ ప్రపోజల్ పెట్టింది ఏంటంటే అన్న ఇట్లా కాదు, ఇక మేము మిమ్మల్ని మా గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకుంటాం, మీరు మా కోసం కొంత టైం, నేను యాజ్ అ యంగ్స్టర్గా నేను పొలిటికల్ అంబిషన్స్ ఎన్నో ఉంటాయి, నేను దానికోసం పనిచేయాలి, వేరే వ్యాపారాలు కానీ మిగతా విషయాలు కూడా బిజీగా ఉంటాను. వాళ్ళు అన్నమాట ఏంటంటే మీ బిజీ షెడ్యూల్లో మాకు కూడా కొంత టైం ఇవ్వండి, మా సమస్యల మీద కూడా కొంత టైం ఇవ్వండి. నిజంగా మాట్లాడితే నెట్గా నాకు అయితే అంటే లాభాపేక్ష కనుక చూసుకుంటే ఇలా నాకేం లాభం అనుకుంటే ఏమి ఉండదు, మీకు తెలుసు. మాకు కావాలంటే నేను ఎంఆర్ఓ గారితోనో ఆర్యూ గారితోనో కలెక్టర్ గారితోనో సమస్యను మన దగ్గరకు వచ్చే ప్రజలకి ఏదైనా సమస్య పరిష్కారం కావాలంటే అధికారులతో మాట్లాడితే సరిపోతుంది. ఆపరేటర్లకి నేను ప్రత్యేకంగా ఒక ఇది చేయాల్సిన అవసరం అయితే ఉండదు బేసిక్గా. సో నాకు ముందు నుంచి ఏంటంటే ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళకు ఒక దన్నుగా నిలబడాలా అనేది నా ఆలోచన ముందు నుంచి. అది ఎందుకు వచ్చిందో నాకు అట్లా వచ్చింది. సో ఈవెన్ ఇప్పుడు మీరు నా ఫేస్బుక్ ప్రొఫైల్ అవి చూసినా వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా ఉండాలని ఇష్టపడతానే నేను చాలా ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తాను. అంటే నువ్వు బలహీనుడి పక్షాన, గొంతు లేనివాడి పక్షాన, కష్టాలు ఉన్నవాడి పక్షాన నిలబడి ఈ రోజుకి శ్రీధర్ తెలుసు వాళ్ళ మమ్మల్ని వీళ్ళందరూ క్లోజ్. ఏదైనా సమస్య ఉంటే అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను అడ్రస్ చేస్తాను. ఆ పార్టీలు కూడా చూడండి, రాజకీయం కూడా చూడండి, అర్ధరాత్రి ఫోన్ చేసినాడంటే ఏదో ఆపద ఉంటే చేసిండు. అది హాస్పిటల్
దాదాపు హాస్పిటల్స్ కాల్సే ఎక్కువ ఉంటాయి. అట్లా ఎవరైనా అత్యవసరంగా ఉన్నారు, సమస్య ఉంది అంటే వాళ్ళకి మనం వెన్నుదన్నుగా నిలబడాలి, వాళ్ళకి అండగా నిలబడాలి అని నా ఆలోచన. అది నా వ్యవహార శైలిలో భాగంగా వస్తుంది, లైఫ్ స్టైల్. సో వీళ్ళ విషయంలో నేను వేరే ఏ ఆలోచనలకు పోకుండా వాళ్ళు అడగంగానే సరే వాళ్ళ ఆ దుఃఖాలు అవన్నీ చూసి ఈ 9 నెలల జీతం వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ఆనందం వచ్చి ఇవన్నీ చూసిన తర్వాత సర్లే ఇప్పుడు ఇంతమంది హ్యాపీగా ఉంటారంటే మన డే టు డే లైఫ్ నుంచి కొంత టైం వాళ్ళకి ఇస్తే తప్పు లేదు, వాళ్ళ సేవ చేస్తే తప్పు లేదు అనే ఉద్దేశంతో వాళ్ళ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడం. అప్పుడు ఉన్న పరిస్థితులలో చాలా ఇబ్బందులు ఉండే వాళ్ళకి. ఏంటంటే ఇటు జీతాలు వచ్చినాయి, ఓకే, మరకలు ఉన్నాయి, అక్కడ ఇక్కడ ఎవరో చిన్న చిన్న తప్పులు చేయడం, వీళ్ళకి ఎందుకు జీతాలు, వీళ్ళ అంటే ఆఫ్ ది రికార్డ్ చెప్తుంది ఉంటుంది అది ఇదని చెప్పి ఎక్స్ట్రా ఇన్కమ్ అది ఉంటుంది అని చెప్పి వాళ్ళ మీద ఒక రకమైన నెగటివ్ బ్రాండ్ వేసి పెట్టారు. తప్పు వాళ్ళతో నిజంగా ఆపరేటర్ అనుకుంటే ఏమైనా చేయగలుగుతాడా, మీరు కూడా ఏమైనా చేయగలుగుతారా? ఆయన ఉండేటోడు ఏదో చెప్తే వినాలా, ఎందుకంటే అక్కడ నెక్స్ట్ ఇమీడియట్ బాస్ ఆయనే, రేపు పొద్దున పర్ఫార్మెన్స్ అటెండెన్స్ అన్ని ఆయనే పంపించాలి కాబట్టి. సో ఆ ఇబ్బందులు ప్రాక్టికల్గా నేను ఆలోచన చేసి అట్లా కాదని మంత్రులను కన్విన్స్ చేయటం, తర్వాత ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయటం, మా ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకుడిగా లక్ష్మీరెడ్డి గారు ఉంటే వారిని ఒప్పించడం. ఆయన ఒకటే మాట అన్నాడు వాళ్ళ ముందే, వాళ్ళందరి ముందే, నువ్వు గౌరవ అధ్యక్షుడు అయినాక వీళ్ళు నా ఛాంబర్లకు ఎంటర్ అయ్యారు, అప్పటి వరకు వీళ్ళకి నేను అపాయింట్మెంటే వెళ్ళాను లోపలికి చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ రెవెన్యూ సిస్టంలో జూనియర్ అసిస్టెంట్లు, ఆపరేటర్స్, హెచ్ఎస్పీలు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ వీళ్ళని ఎంటర్టైన్ చేస్తే వాళ్ళు ప్రభుత్వం చేత నియమించబడిన వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. సో నేను వాళ్ళ రానివ్వలే, కేవలం మీ మీద ఉన్న గౌరవంతో లోపలికి రాణిస్తున్నాను. ఈ రోజు నుంచి వాళ్ళు వెంటనే మేము ఇటు ప్రభుత్వంతో నడుపుతూనే ఉద్యోగ సంఘాలు అండ కూడా కావాలని లక్ష్మీరెడ్డి గారు ఏదైతే TGRSA పెట్టారు, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, దాంట్లో భాగం చేశారు. ఈ సంఘంలో ఉన్న సభ్యులందరినీ 671 మంది ఉంటారు, 671 మందిని యాబ్సెంటీస్ పక్కన వాళ్ళని దాంట్లో భాగస్వామ్యం చేస్తాం. వాళ్ళు దాంట్లో భాగస్వామ్యులు అయ్యారు. అప్పటి నుంచి ఒక లైన్ ఫామ్ అయింది. తర్వాత సరే స్టేట్ కమిటీ ఏమైనా మార్పులు చేర్పులు చూసి జిల్లాలలో కమిటీలు లేని కమిటీలకు జిల్లాల బాధ్యుల్ని చూసి, ఎందుకంటే నువ్వు అందరూ యూనియన్ యాజ్ అ కలెక్టివ్ యాక్టివిటీ, ఇండివిజువల్గా ఎవరో ఒకరి మీద భారం వేసి వాడు చూసుకుంటాడు అంటే వాడికి నీకు వచ్చిన జీతం వాడికి వస్తున్నారు, ఎక్స్ట్రా జీతం ఇస్తున్నా. యూనియన్ అధ్యక్షులు గవర్నమెంట్ సంఘాలలో ఓడి ఇస్తారు ఆన్ డ్యూటీ, యూనియన్ ప్రెసిడెంట్ ఉంటే ఆన్ డ్యూటీ ఉంటుంది, అంటే ఆయన ఎక్కడైనా తిరగొచ్చు జీతం వస్తుంది. ఎందుకంటే ఈ వీళ్ళ వెల్ఫేర్ చూడటం కూడా ప్రభుత్వ విధుల్లో ఒక భాగం కాదు. మనల్ని నమ్మి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క సంక్షేమం చూడటం వాళ్ళ భాగం కాబట్టి, వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళకి ఓడీలు ఇచ్చేస్తారు. సో కాబట్టి వాళ్ళు ఎక్కడైనా తిరగొచ్చు, ఎక్కడ సమస్య అయినా పోయి అక్కడ వాళ్తారు, వాళ్ళ సమస్యలు అడ్రస్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. మన దాంట్లో ప్రైవేట్ అంటే ఈ కాంట్రాక్చువల్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్డ్ ఆర్గనైజేషన్లో ఆ ఫెసిలిటీ ఉండదు. సో ఆ యూనియన్ కొంచెం మళ్ళీ రివైవ్ చేసి అంత నిర్మాణం చేసి యాక్టివ్ ఉండే వాళ్ళందరూ పికప్ చేసి అట్లా ఇంకా రిప్రజెంటేషన్ స్టార్ట్ చేసినాం. CCLA గారికి, గౌరవ లచ్చిరెడ్డి గారికి, మకరందం సార్ గారికి, లోకేష్ కుమార్ సార్ గారికి, తర్వాత మంత్రులకు దుద్దిల శ్రీబాబు గారికి, TGTS చైర్మన్ అండ్ MD గారికి సత్యనారాయణ రెడ్డి వాళ్ళకి, తర్వాత మా రెవెన్యూ మినిస్టర్ గారికి. సో మొత్తం ఏంటంటే ఈ ఫైల్కు కావాల్సిన వాళ్ళకి కొన్ని లాంగ్ రన్, షార్ట్ రన్ గోల్స్ పెట్టుకొని దాన్ని ఒక్కొక్కటి అచీవ్ చేస్తూ పోయినా దానికి కావాల్సిన గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసి సైంటిఫిక్గా, ఏదో గుడ్డెద్దు చైన్లో పడ్డట్టు ఈడపోయి కలుస్తాం, ఆడపోయి కలుస్తాం, ఆడదన్నా చేస్తానంటే అట్లాంటి రోజు వస్తే నేను అధ్యక్షుడు ఉండను. నేను గౌరవాధ్యక్షుడు ఉండాలంటే నాకు కూడా కొన్ని కండిషన్స్, నా గౌరవానికి భంగం కలగొద్దు కదా. మీ గౌరవం కోసం నన్ను గౌరవాధ్యక్షుడు పెట్టుకుంటాను పర్వాలేదు, కానీ ఎక్కడో మీరు అంటే టెంపర్మెంట్స్కి లోనయ్యి లేదంటే ఫైల్ డిలేలు అవుతుంటే గవర్నమెంట్ ప్రాసెస్లో ఫైల్ డిలే ఖచ్చితంగా ఉంటుంది. వీలైనంత త్వరగా చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. కొంత టెక్నికల్ డిలేస్ ఉంటాయి, దాన్ని అర్థం చేసుకుని మెదలగలిగితేనే నేను మీకు గౌరవాధ్యక్షుడిగా ఉంటాను. సో మీ గౌరవాన్ని పెంపొందించడానికి నన్ను గౌరవాధ్యక్షుడిగా ఎట్లయితే పెట్టుకుంటున్నారో మీరు చేసే చర్యల వల్ల నా గౌరవానికి కూడా ఎలాంటి భంగం కలగదు. నేను ఇది ఫస్ట్ కండిషన్, 100% గౌరవాధ్యక్షుడిగా ఒప్పుకోవడంలో ఉన్న మొదటి కండిషన్ ఇది, రైట్? అయితే సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఆ ఫైల్ క్లియర్ అయింది, దాని గురించి ఎక్కువ చెప్పను. ఎందుకు చెప్తున్నా అంటే మీకోసం చేయబోయేది కూడా ఇదే కాబట్టి అది డీటెయిల్గా చెప్తున్నాను. ఎప్పుడైనా ఇప్పుడు ఒక మోడల్ రియల్ ఎస్టేట్ పోతే ఒక మోడల్ బిల్డింగ్ కడతాం, ఒక ఇల్లు
ఇగో ఈ వెంచర్ మొత్తం ఇట్లాంటి ఇల్లే కడతాం అనే దానికి ఈ ఇల్లే అందరినీ తిప్పి చూపిస్తుంటాడు. ఈ ఎంట్రీ ఇది, వాస్తు ఇది, ఇది ఇక్కడ ఉంటుంది, ఇన్ని బెడ్రూమ్ ఉంటాయి, ఇంత స్పేస్, ఇది గార్డెన్. మీకు కూడా ఇది మోడల్ హౌస్ ఇప్పటిదాకా నేను చెప్పింది. ఓకే, ప్రాక్టికల్గా చెప్తేనే ఎక్కువ అర్థమవుతుంది. నేను మరీ లెంది ఉపన్యాసాలు ఇచ్చి కంటే ఇది చేస్తాం అది చేస్తాం మాటలు, నాకు ఎక్కువ మాటలు అంటే యాజ్ ఏ స్పోక్స్ పర్సన్ నేను టీవీలో చేసే డిబేట్స్ వేరే, అది పక్కన పెట్టాను. యాజ్ ఏ గౌరవ అధ్యక్షుడిగా మాటలు తక్కువ, పని ఎక్కువ ఉంటుంది, రైట్? అండ్ ఆ పని కూడా ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి నేను మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఆ క్రమంలో వీళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వడం, మనం గతంలో ఒకసారి కలుసుకున్నాం, సరే వాట్ ఆర్ ద రీజన్ డిలే అయింది. ఆ తర్వాత ఇప్పుడు సరే తను అడగడం, నేను యాక్చువల్లీ ఇవాళ నాది కొంత టైట్ షెడ్యూలే ఉంటే నేను ఏదైనా పోస్ట్ పోన్ చేసుకోగలుగుతామా అని అడిగాను. లేదు, ఎలక్షన్స్ మళ్ళీ నెత్తి మీద ఉన్నాయన్నా, ఒకవేళ నోటిఫికేషన్ వస్తే మేమంతా అక్కడే ఉంటాం, హైదరాబాద్ వరకు రాలేం కాబట్టి ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నా షెడ్యూలే కొంత కండెన్స్ చేసుకొని నేను ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరినీ, అంటే మీ అందరూ నాకు గౌరవ అధ్యక్షుడిగా మీరు ఎన్నుకున్నందుకు నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇక మీ అంశంలోకి వస్తే ఇప్పుడు ఈ పంచాయత్ రాజ్ ఆపరేటర్స్ అనేది ఈ పంచాయత్ కంప్యూటర్ ఆపరేటర్స్, ఈ కంప్యూటర్ ఆపరేటర్స్ తీసేయండి మీరు. అంటే మామూలుగా ఎందుకు కంప్యూటర్ ఆపరేటర్స్ అనేది, ఆపరేటర్స్ అంటే పంచదే, ఇంకా వేరే ఆపరేటర్స్ ఉంటారా? ఏముంటుంది సార్? డిఫరెంట్ కేటగిరీస్. ఓ అందుకని కంప్యూటర్. సో నేనేమంటున్నా, మీరు కోరుకున్నాయి ఫస్ట్ మీతో ఎందుకు మాట్లాడించాను, మీ సమస్యలు ఏందో నాకు ఒక అవగాహన కోసం. ఈ మన ఆర్గనైజేషన్కి సంబంధించి కొన్ని మనం ఇక్కడ కూడా ఒక షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకున్నాం. ఓకే, షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ ఏవి నెరవేరాలన్నా ఫస్ట్ ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ ఉండాలని ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు జనరల్ సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ ఇద్దరు రాసుకోండి. ఈ ఆర్గనైజేషన్ను రాష్ట్ర కమిటీ స్ట్రెంగ్ ఉందా ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా ఇంట గెలిచి రచ్చగలవాలి, అంతేనా? రాష్ట్ర కమిటీ స్ట్రాంగ్ ఉందా ఒకటి. ఇంకెవరైనా కొత్త ఫేసెస్ని ఇంట్రడ్యూస్ చేస్తారా? 2. జిల్లాకు అన్ని జిల్లాలకు 33 జిల్లాకు కమిటీలు ఉన్నాయా? 3. ఉంటే అవి ఎన్ని కమిటీలు ఫంక్షనింగ్లో? అంటే కమిటీ ఉండడం అంటే ఇప్పుడు అక్కడ ఒక అధ్యక్షుడు పేరుకు ఉండడం కాదు కదా, వర్కింగ్ స్టైల్ ఎట్లా ఉందని ఇంపార్టెంట్. ఇవి ఆర్గనైజేషన్ పరంగా ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన కరెక్షన్స్. ఓకే, నేను డైరెక్ట్ యాక్షనే మాట్లాడుతున్నాను. ఆర్గనైజేషన్ పరంగా స్టేట్ కమిటీ గ్రూప్ క్రియేట్ చేయండి, ఎక్స్క్లూజివ్ స్టేట్ కమిటీ ఉండాలి, అండ్ డిస్ట్రిక్ట్ కమిటీ, ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ కమిటీ ఉండాలి. ఆ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్, గౌరవ అధ్యక్షుడు ముగ్గురు అడ్మిన్గా ఉంటారు. నేను మ్యాక్సిమం పోస్టింగ్ చేయను, జస్ట్ చూడడం కోసం. సో ఇది ఒక సెటప్. అంటే ఫస్ట్ మీరు ఆర్గనైజేషన్ పరంగా స్ట్రాంగ్ ఉండాలి, తద్వారా రేపు మనం ఏదైనా రిప్రజెంటేషన్ అనుకున్నా, ఒక ప్రోగ్రామ్ అనుకున్నా దానికి ఒక ఇది వస్తుంది. 2, మీరు బాధపడ్డంటే మా ఎఫ్టీఎస్లు కూడా బాధపడ్డారు. ఏంటంటే గుర్తింపు లేదన్నా, నేనన్నా అక్కడెక్కడో ఉంటే గుర్తింపు రాదు, గుర్తింపు హైదరాబాద్లో ఉంటుంది. నేను చెప్తా ఎట్లా చేయాలన్నా, డైరీ అండ్ క్యాలెండర్ ఆవిష్కరణ పెట్టేసి, డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ పెట్టేసి, డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ పెడితే కొంతమందికి మా క్యాలెండర్ నేను వాళ్ళకి చెప్పాను, మనం ఏమైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మనకి, ఎందుకంటే మీరు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కాకపోవచ్చు, కానీ మీరు గవర్నమెంట్లో భాగం అనే సంగతి నువ్వే చెప్పుకోకపోతే అవతలోడు ఎందుకు నమ్ముతాడు, అవతలోడు ఎందుకు విలువిస్తాడు చెప్పు. నీకు ఫస్ట్ నువ్వు ఒక దగ్గర పనిచేస్తున్నప్పుడు ఇది నా ఆర్గనైజేషన్ నువ్వు ఓన్ చేసుకోకపోతే వాడు నిన్నెందుకు ఓన్ చేసుకుంటావు, అంతే కదా. సో నేనేమన్నా క్యాలెండర్ ఖచ్చితంగా ఉండాల్సిందే, డైరీలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ ఈవెంట్ కూడా వేరే రకంగా చేద్దామంటే హైదరాబాద్లో మాట్లాడి అందరూ వితౌట్ ఫెయిల్, ఎవరైనా హాస్పిటలైజ్ అయితే తప్ప మిగతా వాళ్ళు అందరూ రావాలని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, అందరూ వచ్చిన వాళ్ళని ఎవ్రీ డిస్ట్రిక్ట్ వచ్చిన కార్ నెంబర్తో సహా వచ్చిన పర్సన్స్ సిగ్నేచర్స్తో ఒక పర్ఫెక్ట్ ఫుల్ ప్రూఫ్గా ఒక కార్యక్రమం చేసి అదంతా మీరు కొంతమంది చూసుంటారు. సో అది ఎంత ఘనంగా జరిగిందంటే లాస్ట్ మా ఉద్యోగుల సంఘం చేసి చైర్మన్ గారు, తర్వాత మా పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆ రోజు పెళ్ళిళ్ళు ఉండే కాబట్టి మంత్రులు 100 పైన పెళ్ళిళ్ళు ఉండే. ఆ రోజు మంత్రులు గారు ఎప్పుడు షెడ్యూల్ అడిగినా అమ్మో ఆ రోజు మా జోలికి రాక ఆ రోజు
సో అట్లా మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చిండ్రు, లచ్చిరెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ మొత్తం వచ్చింది. ఆయన మాటలు ఆయన చెప్పింది ఇది ఒక పెళ్లిలాగా ఉంది, నా టీఎన్జిఓలు కూడా ఇంత పెద్దగా చేయలేదు, వాళ్ళ చిన్న రూమ్లో ఫుల్ అయిపోయింది ఇచ్చేసిండ్రు. సో మేము జామ్ ప్యాక్ అయిపోయింది. హాల్లో ఎప్పుడన్నా డైరీ ఆవిష్కరణ ఫంక్షన్లకు మధ్యలో నిలబడి విన్న రోజులు చూసినాను. కొన్ని విజువల్స్ ఇప్పుడు నా సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఉంటే మీరు చూడండి. మధ్యలో అసలు హాల్ జరపకపోతే మధ్యలో అక్కడ నుంచి ఇక్కడ దాకా రోజుగా నిలబడి విన్నాను. అట్లాంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తే అప్పుడు మా లచ్చిరెడ్డి గారు కానీ, మా ప్రభుత్వం కానీ, మా అధ్యక్షులు గారు కానీ, ఓ దాని ఈ ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ ఇంకా అప్పటికి భూభాస్తి రాలేదు, సారీ వచ్చినట్టు లేదు, రాలేదు. సో ఈ ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అనే ఒక అంటే వీళ్ళు ఉన్నారు, ఒక అసోసియేషన్ ఉంది, దానికి పలానా మా మహేష్ గౌరవాధ్యక్షుడు. వీళ్ళని ఏదైనా విషయాలు ఉంటే వీళ్ళని కన్సిడర్ చేయాలనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం, అక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం. సో మీరు ఏదైతే గుర్తింపు కోరుకుంటున్నారో అది మీరు ఎవరికి వాళ్ళు, ఏ గ్రామంలో వాళ్ళు, ఏ మండలంలో వాళ్ళు ఉంటే రాదు. దానికి ఒక యూనిటీగా, ఒక కమిటీగా ఉంటూ ఏదైనా ఒక మంచి మన ఐక్యతను, యూనిటీ. నేనేమంటా, ఆర్గనైజేషన్ అంటే యూనిటీ అవ్వదు. ఈ యూనిటీని బ్రేక్ చేయడానికి కూడా చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. రైట్, మేము ఎప్పుడైతే లచ్చిరెడ్డి గారితో సేల్ అయినామో కొంత బయట సంఘాలు ఏవో దీన్ని అక్కడక్కడ కొంతమందిని ప్లాన్ చేసి వాళ్ళని ఏదో టెంపరమెంట్గా ఇది చేసి అది చేసి ఏదో చేయాలని చూసారు. బట్ అవేం నడవనీయలేదు. మహేష్ ఉంటే డిసిప్లిన్ ఉంటుంది, డిసిప్లిన్ లేకపోతే నేను వాకౌట్ సింపుల్. నేను మీకు అదే చెప్తాను. ఆర్గనైజేషన్ లేదని ఉంటే నా దృష్టికి తీసుకురండి, మనం మాట్లాడతాం. సమస్య లేదంటే నా దృష్టికి తీసుకురండి, నేను మాట్లాడతాను. కానీ ఎవరు కూడా ఇండివిజువల్ డెసిషన్ తీసుకొని ఈ 1579 మందిలో ఒక్కరు ఇండివిజువల్ డెసిషన్ తీసుకొని 1578 మందిని ఇబ్బంది పెట్టదు. రైట్, ఆర్గనైజేషన్ పనిచేస్తే అందరి కోసం పనిచేయాలి. ఎవడో ఇండివిజువల్ కోసం పనిచేసి ఆర్గనైజేషన్ ఆగమైపోయి మిగతా వాళ్ళందరి జీవితాలు ఆగమైపోతుంది, కష్టం. నేను ఈ వాదన ప్రభుత్వంలో కూడా పెట్టాను. ఎందుకు పెట్టానంటే ఎక్కడో వచ్చిన అవినీతి వరకు ఒక అక్కడ ఉండేది ఏముండదు, ఏవో తినే పెద్ద బల్లులు వేరే ఉంటాయి, వీళ్ళని ఏదో చిన్న పెద్ద పరిగణలో పెట్టుకొని వీళ్ళనే చూపించి 5,000 10,000 అని ఏదో ఒక బదనామం చేసి వాడు కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు. వస్తాడు, నువ్వు పైసలు ఇస్తే నీ గురించి రాయాలి, ఇప్పుడు నీ గురించి రాస్తా అంటాడు. ఇవాళ రేపు అన్ని తడకల కంపెనీలు చాలా తయారైతాయి. ఆన్లైన్ ఎవడు చదువుతాడు వాడు రాసింది వాళ్ళ ఎంఆర్ఓకి, వాళ్ళ కలెక్టర్కి మాత్రం పంపిస్తారు. ఇంకా ప్రపంచంలో ఎవరికి ఆ వార్త తెలియదు, ఆ పేపర్ ఉందని కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళు కూడా తయారైంది. సో వీళ్ళందరి ఈ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత వీళ్ళందరి బ్లాక్మెయిల్ పెరిగి మామూలు ఒకరిద్దరు ఇబ్బంది పడితే నేను పెద్దవాళ్ళతో మాట్లాడాను. నేనేమంటా, మొత్తం సిస్టంలో ఒక్కడో ఇద్దరో ఎక్కడన్నా ఉంటే వాళ్ళను మనం కన్సిడర్ చేయము అంటే లేదన్నా. ఆ ఒక్కరిద్దరిని కూడా మీరు సెపరేట్ ఎంక్వైరీ చేసి మీరు తప్పు జరిగితే యాక్షన్ తీసుకోమంటాం. అట్లా చెప్పకపోతే మిగతా వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతుంది. రైట్, తప్పు జరిగితే మనుషులు తప్పులు చేయడం సహజం. ఏ పరిస్థితుల్లో జరిగిందో తెలుసుకొని వాళ్ళ న్యాయం వాళ్ళ వైపు ఉంటే ఎంతో కొంత మనం సాయం చేయడానికి సిద్ధం. బట్ తప్పులు జరిగిన వాళ్ళ మోసుకొస్తాయి, మిగతా ఆర్గనైజేషన్ చెప్తుంది. నేను మా వాళ్ళకి కూడా అదే చెప్పాను, ఈ ఏదైతే అపవాదం ఉందో దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయండి. బహుశా మీకు అట్లాంటి అపవాదాలు ఉండే అవకాశం లేదు, ఎందుకంటే అది రెవెన్యూ సిస్టమ్, ఇది పంచాయతీరాజ్ సిస్టమ్. ఇక్కడ సేవ, అక్కడ చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా శాలరీలకు ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి కూడా. 0 మండల్స్ ఉంటే అక్కడ ఏం రిజిస్ట్రేషన్ వాళ్ళే సంపాదిస్తారు పాపం. సో అట్లా ఉండేది. నేనేమంటున్నా, ఇక్కడ ఆ గుర్తింపు అన్నారు చూసారా, మీరు పంచాయతీ కంపెనీ ఈ పంచాయతీ ఆపరేటర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్ అనే గుర్తింపు కోసం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేద్దాం. రైట్, చేసి ప్రభుత్వ పెద్దల్ని దానిలో భాగస్వామ్యం చేద్దాం. అప్పటి నుంచి ఏంటంటే వాళ్ళ దృష్టికి మీరు వస్తారు. ఇప్పుడు మీకు నేనేమంటున్నా, దీన్ని ఏమంటారు, అక్కడెక్కడ గోల్కొండలో నవాబు చూస్తుంటే ఊళ్ళో ఎవడో పాలేరు పని చేసినట్టు మీ పరిస్థితి. అంతే కదా, కనెక్షన్ లేదు. అంత టైం కూడా ఇస్తలేదు సార్. ఇస్తలేరంటే ఇప్పుడు నేను చెప్తే కదా, లచ్చిరెడ్డి గారు చాలా ఓపెన్గా చెప్పింది. నువ్వు వచ్చిన అన్నాకనే వాళ్ళ ఎంట్రీ అప్పటిదాకా నేను వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చిన అడుగు అని, అంటే వారు నా మీద గౌరవమో ప్రేమతోనో అడుగు, నేను అపాయింట్మెంట్ ఇచ్చినేమో అడుగు వాళ్ళని అంటే లేదు, ఎప్పుడు బయటనే పోయేటప్పుడు వచ్చేటప్పుడు నమస్తే పెట్టుకుంటే తిరిగిరా. అంటే నీకు ఎప్పుడైతే నీకు ఆలోచన ఉండాలి, లేదా ఆలోచన ఉన్నతో సేల్ అవ్వాలి. అంటే నది దాటాలంటే ఈత వచ్చిన తోక పట్టుకుని పోవాలి. కొత్తగా గొడ్డుకు నిలబడి అటు ఇటు చూస్తుంటే ఏడొస్తుంది. సో నేనంటుంది ఏంటంటే మనకు
సమస్యలు పరిష్కారం చేసి మీకు అందరికి సమయం ఇచ్చే ఆలోచన చేసిన తర్వాతనే నేను ఒప్పుకున్నాను దీనికి డెఫినెట్గా చేద్దాము. సో మీ గుర్తింపు కోసం ఏదైనా మంచి కార్యక్రమం చేద్దాం. దానిలో కావాల్సిన ప్లాట్ఫామ్ బిల్డ్ చేసిన తర్వాత దెన్ విల్ కమ్ టు అదర్ పార్ట్. ఫస్ట్ మీరు ఆర్గనైజేషన్ స్ట్రెంథెన్ చేసుకోండి. స్టేట్ కమిటీ బరాబర్ ఉండాలా, యాక్టివ్ ఉన్న వాళ్ళు ఉండాలి, సోషల్ మీడియాలో మేము యాక్టివ్ ఉండాలా, అండ్ అందరూ మీ గ్రూప్లోనే పింగ్ చేసి పెట్టుకొని వచ్చే నోటిఫికేషన్ ప్రతిదీ చెక్ చేయాలి. అంటే ఏదన్నా గ్రూప్లో ఒక మెసేజ్ వస్తే అది మీ మంచి కోసం వస్తుంది. ఓకే, సో మామూలుగా అంటే అక్కడ మాకు ఎఫ్టీఎస్లో ఒక కల్చర్ ఏం పెట్టినామంటే ఏ మెసేజ్ వచ్చినా కూడా గౌరవ అధ్యక్షుల సూచన మేరకు వస్తుంది. నా నోటీస్ లేకుండా ఏ మెసేజ్ రాదు, ఏ సర్క్యులర్ రాదు. సో సూచన మేరకు అంటే ఇంకా అందరూ కింద వరకు జిల్లాలు, స్టేట్ కమిటీ, జిల్లాలు కోఆర్డినేషన్ అందరూ ఫాలో అయిపోతున్నారు. సో ఇక్కడ కూడా ఆ డిసిప్లిన్ ఇంపోజ్ చేద్దాం. చేస్తేనే సో దట్ మీకు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఊరికే పెట్టిన మెసేజ్ మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం, బట్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని సీరియస్ తీసుకొని అందులో సారాంశం ఏముందో దాని ప్రకారం మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే మీ జిల్లా అధ్యక్షుడితోనో, రాష్ట్ర అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీతోనో అంటిల్ అన్లెస్ ఎమర్జెన్సీ నా దాకా రావాల్సిన అవసరం రాకుండా సిస్టమ్ను సెట్ చేస్తున్నారు. ప్రతిదీ మహేశ్వరకే ఫోన్ చేసి నేను ఎక్కడో లైవ్ షోలోనో ఇంకెక్కడో ఉంటాయి, మీరు ఫోన్ ఎమర్జెన్సీ ఉంటే మీరు ఎప్పుడైనా చేయొచ్చు. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఓకే, లేదంటే మీ జిల్లా అధ్యక్షుడు కాదు, ఇమీడియట్గా కావాలంటే రాష్ట్ర అధ్యక్షుడు తను ఫోన్ చేస్తే నేను ఏదో ఎమర్జెన్సీ అని అనుకుంటాను, లేదంటే ఆయన మెసేజ్ అన్న చేయమని చెప్తే మాకు కమ్యూనికేషన్ కోడ్ ఉంటుంది, దాని ప్రకారం వెళ్దాం. సో ఇదొకటి, ఆర్గనైజేషన్ స్ట్రెంథెన్ కావాలి, ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ కావాలి. సగం సమస్యలు కమ్యూనికేషన్ లేకొస్తాయి, మెజారిటీ సమస్యలు ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటే సగం అక్కడే సాల్వ్ అయిపోతుంది. మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే యాక్షన్ ఇనిషియేట్ చేయడానికైనా ముందే మా నోటీస్కి వచ్చింది. గవర్నమెంట్లో ఉన్నాం, ఆ మాత్రం చూసుకోకపోతే ఎట్లా? మేము ఎవరితో మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏంటి అసలు సమస్య ఏంటి, మనం తప్పుందా లేదు. ఓకే, ఇది ఒక అంశం. రెండోది, మీరు ఇన్ని రోజులాగా మీకంతటి మీరు ఆపరేటర్ అని చెప్పుకొని తిరిగిన దానికంటే నేను ఇందాక డైరీ అండ్ క్యాలెండర్ ఆవిష్కరణ అని చెప్పాను. దానిలో క్యాలెండర్, స్టిక్కర్ క్యాలెండర్లు కూడా ఇంట్రడ్యూస్ చేసాం. టీఎన్జిఓలు కొడతాయి మామూలుగా స్టిక్కర్ క్యాలెండర్. ఫస్ట్ ఆర్గనైజేషన్ నాకు తెలిసి అవుట్సోర్సింగ్లో ఒక సంస్థ అవుట్సోర్సింగ్ ఆర్గనైజేషన్ స్టిక్కర్ క్యాలెండర్లు కొట్టేసి మాదే ఎఫ్టీఎస్. సో ఎందుకు పెట్టినా మీరు కూర్చున్న సీట్ వెనకాల ఆ క్యాలెండర్ కనబడాలి. దానిలో 2 ఫోటోలు పెద్దగా ఉంటాయి, ఒకటి నాది, ఒకటి లక్ష్మీ గారి. ఓకే, తెల్లారులేస్తే మంత్రులకు, ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉండే నా ఫోటో చూసి ఉద్యోగ సంఘాలకు జేఏసీ నాయకుడు, చైర్మన్గా ఉండి, టీజీఆర్ఎస్కు ఒక కర్మగా ఉండి, సిసిఎల్ఏ ఆఫీస్లో నిత్యం కూర్చుని లచ్చిరెడ్డి గారి ఫోటో చూసినాక కూడా ఇంకెవడన్నా వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి డేర్ చేస్తారా? ఎందుకు చేసాం ఆ పని? మా పబ్లిసిటీ కాదు, మీ గౌరవం పెంచుకోవాలి. మీరు ఎవరైనా ఎఫ్టీఎస్ని అడగండి, అంతకుముందు ఆ తర్వాత చెప్తారు. మహేష్ ఉన్న ప్రెసిడెంట్ ఆయనకి ఎట్లుంది మీది, అంతకుముందు ఎట్లుంది మీరు అడగండి. నేనేమంటారా, అది మనం మా వెనకాల వీళ్ళు ఉన్నారని మీరు చెప్పకనే చెప్పినట్టు. మాకంటూ ఒక సంఘం ఉంది, మేము అనాథలం కాదు, మాకంటూ ఒక సంఘం ఉంది, ఆ సంఘానికి ఒక పెద్ద మనిషి ఉన్నాడు. మీరేమన్నా చేస్తే కమిట్ లైన్ నేనేమంటున్నా, సిస్టమ్ మీ తప్పు లేనంత వరకు నేను మీకోసం ఎంత కనబడదు. మీ తప్పున్నా మీరు లోకల్గా మేనేజ్ చేసుకోగలిగితే సంతోషం. లేదు నా దాకా వచ్చినా కూడా 1-2 తప్పులు ఉంటుంది, ఎక్స్క్యూజెస్ ఉంటాయి కదా, తప్పు చేయడం మనుషులు. అట్లాంటి సందర్భంలో ఉంటే కూడా నేను ఇంటర్వ్యూ అయి పనిచేస్తాను. మరి ఎక్స్ట్రీమ్ తప్పులు అయితే మీరు చేసే అవకాశం మీ దగ్గర లేదేమో. గ్రాటైజ్ మీరేం కులం మార్చి ఇంగ్లీష్ చదువుందా, లేదా చేంజ్ చేసిందా? ఏం లేదు. బేసిక్గా మీరంతా సర్వీస్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేటరీ జాబే, కానీ నాకు పింఛన్ వచ్చిందా లేదా, రాకపోతే అప్లికేషన్ వస్తే వచ్చిందా లేదా చెప్పి ఇంతే కదా. సో ఈ రకమైన మీకు కొంత అంటే మీకు బర్డెన్ తక్కువనే ఉంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైం మీకంటూ ఆర్గనైజేషన్ ఉందని, మీకు గుర్తింపు ఉందని, మీకోసం కొట్లాడడానికి హైదరాబాద్లో ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ఉన్నారనే విషయం మీ ఆఫీసులలో తెలవాలి. నేను పేర్లు డైరెక్ట్ చెప్తలేను. మీరు పనిచేసే ఆఫీసులో పెద్ద నుంచి చిన్న వరకు మీరు అంటూ ఒక ప్రత్యేకం లేదు, మీకంటూ ఒక అండా ఉంది. ఓకే, అని తెలవాలి. మొన్న ఫైల్ వచ్చిన రోజు మార్నింగ్ 11 o'clock మాది ఎఫ్టీఎస్లో ఫైల్ క్లియర్ అయితే ఈవినింగ్ జూమ్ సెషన్ పెట్టి నేను ఒక 1/2 hour టైం ఇస్తాను, నాకు వేరే పనులు నేను 11:45 వరకు పోయింది రాత్రి. వాళ్ళగా వాళ్ళ ఆనందము, వాళ్ళ అభిమానము, వాళ్ళ కష్టము, కళ్ళ ముంగట వాళ్ళ 7-8 సంవత్సరాలు పడ్డ కష్టాలు
ఒక్క దెబ్బ క్లియర్ అయిపోతుంటే ఆనందం ఎప్పుడు మనిషి. మీరు అన్నట్లే, మీరు ఇందాక ఎవరు అన్నారు 1579 వ్యక్తులు కాదన్న కుటుంబాలను, వాళ్ళు ఎగ్జాక్ట్లీ వాళ్ళ డైలాగ్ కూడా. ఒక FTS అయితే ఏకంగా పర్సనల్గా ఫోన్ చేసి మా వైఫ్ ప్రెగ్నెన్సీ ఉందన్న, కొడుకు పడితే నీ పేరు పెట్టి. ఎందుకురా అంటే నేను ఈ నెలలో వదిలేద్దాం అనుకున్నాను. ఈ నెలలో జీతాలు, కష్టాలు, ఈ గుర్తింపు లేని జీవితం, ఇదంతా ఇంట్లో ఉంటాయి కదా, బాధ్యతలు, బరువులు ఉంటాయి కదా. సో నాకు పెళ్ళి కాదు, నాకు ఎక్కువ బాధ్యతలు తెలియవు, ఇండ్లలో ఉండే బాధ్యతలు. సో మీకైతే ఎక్కువ తెలుసు. సో వాళ్ళు ఏమంటారంటే, నేను ఇంకా ఆల్మోస్ట్ ఇది వదిలేసి హైదరాబాద్ అయినా షిఫ్ట్ అయ్యి వచ్చిన పెద్ద నౌకరు చూసుకుందాం అనుకున్నా అనే రోజున ఈ మంత్ ఎండ్ అయితే బయటకు వెళ్ళిపోదాం అనుకున్న వ్యక్తికి ఎంత గొప్ప ఊరట ఫైల్ రావడం అనేది. సో నేనేమంటున్నా, ఆ రోజు కూడా మనకు వస్తే మీ 1579 మంది కుటుంబాల్లో మీలో ఆనందం చూసే రోజు కూడా తేవడానికి నా ప్రయత్నం. కాకపోతే ఒకరోజు ముందు వెనక ప్రభుత్వంతో వ్యవహారం కాబట్టి ప్రభుత్వం కూడా చాలా చూసుకోవాలి. పోయినాడంతా లూటీ చేసిపోతే ఇదేం లేవు, ఖాళీ చిప్పలు. దీన్ని సర్దుబాటు చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు సిసిఎల్ ఆఫీస్కి చూడు, నువ్వు రేపు పొద్దున నిన్న పాలాభిషేకాలు చేస్తుంటే వాళ్ళకు ఒక రకమైన ఒక అవతల వాడు HPCC కానీ మీ సేవ ఆపరేటర్ జీవో రాలేదు, మీ సేవ ఆపరేటర్ జీవో రాలేదు. వాళ్ళు మేము ఇదే సిస్టంలో పనిచేస్తున్నాం, మాది ఎందుకు రాదు, వాళ్ళది ఎందుకు వస్తుంది. వాళ్ళకు వీళ్ళకి తేడా ఏంటంటే నేను ఒక్కనే ఆడ అంతే, మీతో అదే పని కదా, అదే సిస్టమ్, అదే పని, అదే వ్యవస్థ. సో నేనెందుకు అంటున్నా అంటే అట్లా ఆ రోజు కూడా ఖచ్చితంగా వస్తుంది. మీ సమస్యలు నేను విన్నా. ఒకటి, నీకు గుర్తింపు కావాలా, ఆ గుర్తింపు ఎవరో ఇస్తే రాదు, మనకు మనం సంపాదించుకోవాలి. రైట్? సంపాదించుకునే ఐడియా నేను చెప్తా, మీరు యాక్టివ్గా పనిచేస్తే వర్కౌట్ చేయండి. ఒకటి. రెండోది, స్పెషల్ ఆర్డర్. ఇది ఏదైతే దానిని భూభారతి కాబట్టి FTS రెవెన్యూ సిస్టంలో రిజిస్ట్రేషన్ వర్క్ చూసే వాళ్ళని FTS ఎట్లా అన్నాము, మిమ్మల్ని ఏమనాలి అనేది ఒక జూనియర్ ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు. నువ్వు ఫస్ట్ నేనేమంటున్నా, ఎప్పుడైనా ఒక్క మూమెంటే కాదు, నువ్వు డైరెక్ట్ అంటే మొదటికే కటింగ్ పడుతుంది అంతే కదా. నేనేమంటున్నా, ఏ ప్రభుత్వానికైనా కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకోవడం ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. నిన్న 500 మందికి 500 చిల్లర గ్రూప్ 1 వాళ్ళకి రేవంత్ రెడ్డి గారి చేతిలో కార్యక్రమం ఇచ్చారు, అపాయింట్మెంట్స్ ఇచ్చారు. అంతకుముందు 5,000 మంది జీపీఓలకు ఇచ్చారు, అక్కడిక్కడ పోయిన వాళ్ళందరినీ పట్టుకొచ్చి మళ్ళీ. సో కొత్తగా ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇష్టపడతారు. ఇప్పుడు FTS విషయంలో జరిగింది ఏంటి, అసలు వాళ్ళు డైరెక్ట్గా మన ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కంపెనీ కాదు, ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కంపెనీకి సబ్ కంపెనీకి ఎంప్లాయీస్, అదే థర్డ్ పార్టీ ఎంప్లాయీస్. సో ఆ పరిస్థితులలో వాళ్ళను మనము థర్డ్ పార్టీ నుంచి డైరెక్ట్ TGTS పరిధిలోకి తీసుకురావడానికి ఎంత స్ట్రగుల్ ఉందో అది నాకు తెలుసు, భగవంతుడు తెలుసు. సో ఖచ్చితంగా ఇది స్ట్రగుల్తో కూడుకున్న వ్యవహారం, ఇది ఛాలెంజ్ఫుల్ వ్యవహారం. నాకు ఇది ఒక ఐడియా ఉంది. దీనికోసం ఏం చేయాలో, ఎట్లా చేయాలని మనం ఒక్కొక్క స్టెప్లో వెళ్దాం. నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఒక పాజిటివ్ హోప్తో, పాజిటివ్ దీంతో ఉండండి అంతే. అది నేను చెప్పాలను. తర్వాత ఒక ఫిక్స్డ్ క్యాడర్, అది దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఫైల్ ఫిక్స్ అయ్యే క్రమంలోనే ఒక టర్మ్, మీకు ఏం కావాలి అని ఒక టర్మ్ డిసైడ్ చేసి, ఇప్పుడు మాకు FTS అని ఎట్లయితే అన్నాము, దీన్ని కూడా పంచాయతీ FTS అని అనొచ్చు సార్. సేమ్ సార్, శాలరీ కూడా వాళ్ళకి ఇప్పుడు కనీసం వాళ్ళకి ఇప్పుడు గ్రేడ్ 4 ఏదైతే జూనియర్ అసిస్టెంట్స్కి 28,000 వాళ్ళకి ఇచ్చి సేమ్ మాకు అంటున్నా సరే సార్, కాంట్రాక్ట్ కిందకి వచ్చి మమ్మల్ని కూడా ఫిక్స్డ్ క్యాడర్ కింద సేమ్ పంచాయతీ ఫిక్స్డ్. అదొకటి. అది మనం ఫైల్ నెగోషియేషన్స్ నడిచినప్పుడు డెఫినెట్గా ప్రభుత్వానికి కూడా భారం లేకుండా, నేను మళ్ళీ చెప్తాను, ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉంది, ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అది మనం అర్థం చేసుకోవాలి. బయట వ్యక్తుల్లాగా ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడితే కుదరదు. ఏమంటున్నా, మనం అడిగింది అన్నిసార్లు రాదు, కొన్నిటికి పట్టు విడుపులు ఉండాలి. ఒక నెగోషియేషన్తో ఇప్పుడు ఎట్లయితే FTSలోకి సాధించుకున్నాం, అట్లా కూడా మీకు రోజు అంటే ఎంత వీలైతే అంత తొందరగా మీకంటూ ఒక ఇది వచ్చేటట్టుగా నా ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుంది. దానికి నేను మీ అందరికీ సపోర్ట్గా ఉంటుంది. తర్వాత హెల్త్ బెనిఫిట్స్, మెటర్నిటీ సంబంధించిన ఇష్యూస్ మీద అది ఒక నెగోషియేషన్ నడుస్తుంది. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఏం చేయాలని గవర్నమెంట్లో బ్రాడ్గానే ఒక పిక్చర్ ఉంది. అంటే ఇప్పుడు అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ కాంట్రాక్టర్ కింద, కార్పొరేషన్ కింద తీసుకోవాలనే దాంట్లో మీ అందరికీ PFలు కానీ ఇప్పుడు మీకు PFలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మొన్న FTS ఫైల్లో PF కట్ కూడా అవుతుంది, గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, వీళ్ళ దాని నుంచి కూడా కట్ అవుతుంది.
సో అలాంటి ఒక పిఎఫ్ ఒక ప్రావిడెంట్ ఫండ్లో మీరు వచ్చేటట్టుగా, తర్వాత ఈ బేసిక్ ఏవైతే ఉన్నాయో హెల్త్, మెటర్నిటీ, లైక్ ఇన్సూరెన్స్ అయితే మేము వాళ్ళ గవర్నమెంట్ ఏమైనా డిలే అవుతుంది అనుకుంటే కొంత మనమే అందరం రేట్ చేసుకొని ఒక ఆర్గనైజేషన్ ద్వారా మొత్తం ఉన్న వాళ్ళందరికీ ఇన్సూర్ చేసేస్తే గ్రూప్ ఇన్సూరెన్స్ కింద పోతే కొద్దిగా గొప్ప ఒక భరోసా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు జీవితాలు చెప్పొచ్చేటట్లేదు. అంతే కదా, 8 members అయితే ఆఫీస్కి వెళ్ళి బయటికి వెళ్తే ఇంటికి వెళ్ళేదాకా నమ్మకం లేదు, ఇంటికి వెళ్ళి బయటికి వెళ్తే ఆఫీస్కి వచ్చేదాకా నమ్మకం లేదు, మధ్యలో ఏదైనా జరగచ్చు. అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. సో వాటిని అడ్రస్ చేయడానికి అంటే మీరు ఉండాలి, నిండుగా ఉండాలి, మీ కుటుంబాలు బాగుండాలి. ఇన్ కేస్ మనకి ఏదైనా జరగడానికి ఉంటే కుటుంబం భరోసాగా ఉండాలి. దానికోసం ఏదన్నా ఏర్పాటు చేసే పరిస్థితి ఆలోచన చేద్దాం. సో ఇప్పుడు మీరు సిస్టమ్ ఆపరేటర్స్ అంటే థర్డ్ కేటగిరీలో వస్తామని చెప్తున్నారు కదా, థర్డ్ కేటగిరీ 3 కింద వస్తాం. సో ప్రయత్నం చేద్దాం. ఒకవేళ కాకపోయినా మీరు అన్నట్టు FTSలోకి వచ్చేటట్టుగా ఆ లెవెల్ ఆఫ్ పేమెంట్, ఆ పే స్కేల్లో, అది జీతం కంటే ముందుగా మీకంటూ మీరు గవర్నమెంట్ తరఫున పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మీరు పనిచేస్తున్నట్టుగా ఒక ఆర్డర్ అయితే తీసుకురావాలి. దానికోసం ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను. దాన్ని ఎట్ ద ఎర్లియస్ట్ తేయడానికి ప్రయత్నం చేస్తాను. అంతే కదా. ఇంకా నేను ఆల్మోస్ట్ మీరు 11 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్నారు. సరే, ప్రభుత్వాలు ఏదున్నా గత ప్రభుత్వం మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఇది గ్రీన్ ఛానల్ అనేది కొంత మనకు ఊరట అంటే మీకు పేమెంట్ చేయాలని. బట్ అది మీకు అల్టిమేట్గా హెల్ప్ అయిందో లేదో నాకు తెలియదు. ఇంకా కావాల్సిన ఏమన్నా ఉంటే ఒక్కొక్కటిగా గవర్నమెంట్తో నెగోషియేట్ చేసి తీసుకుందాం. సో నేనేమంటున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం. మీ సమస్యలు విని ఎన్నెన్ని అవకాశాలు ఉంటే అంతంత మేరకు పరిష్కారం చేసుకుంటూ పోవాలనే ఆలోచన ఉన్న ప్రభుత్వం. మీ గతంలో మీ ఆలోచన విన్న ప్రభుత్వమే లేదు, మీరు సెక్రటరేట్ పోయింది లేదు, ఎవరిని కలిసింది లేదు. ఇప్పుడు ఈరోజు సెక్రటరేట్ మీ అందరికీ ఓపెన్ ఉంది. దట్టు నేను అనే ఒక బ్రిడ్జ్. సో నేను అంతిమంగా మీకు చెప్పేది ఏంటంటే, మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అర్జెన్స్ బేసిస్ మీద ఏమేమి పరిష్కారం కావాలో అవన్నీ చేయడానికి మీకు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధిగా ఉండటానికి నేను పనిచేస్తాను. మీరందరూ కూడా ఒక డిసిప్లిన్తో పనిచేయండి. ఎక్కడ కూడా ప్రభుత్వం మిమ్మల్ని ఓన్ చేసుకుంటుంది. నేను మొన్న అదే మా కేసులు కూడా అదే చెప్పినా, మీకు కూడా అదే చెప్తున్నా. ప్రభుత్వం మిమ్మల్ని ఓన్ చేసుకుంటుంది. దానికోసం అవసరమైన గ్రౌండ్స్, దానికోసం అవసరమైన నెగోషియేషన్స్ మనం చేస్తాము. మీరు కూడా ప్రభుత్వాన్ని ఓన్ చేసుకొని పనిచేయండి. ఏముంది లేదు, మనకు నెల చేసే ఎవరైతే గత ప్రభుత్వానికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏముందో మీరు పోల్చి చూడండి. చూసినాక దాని ప్రకారం పనిచేయండి. మిమ్మల్ని ఓన్ చేసుకుంటుంది. మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గుర్తించిపోయే అంటే ఒక ప్రభుత్వం చేత గుర్తించబడిన ఉద్యోగస్తులుగా పేమెంట్ స్కేలు మిగతా విషయాలు ఎటున్నా ప్రభుత్వంతో ఒక గుర్తింపు, మీ భరోసా. మీ ఉద్యోగులకు భరోసా లేదు కదా. ఇప్పుడు ఎవరు తుమ్మిత రాలిపోయి ముక్కులు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అంటే కదా, అంతే కదా. సో అలాంటి రోజు రాకుండా మీకంటూ ఒక కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రభుత్వం కింద పనిచేస్తున్నట్టు మీకు గుర్తింపు తెచ్చి ఆ పైన మిగతా విషయాలు ఏమైనా ఉంటే మనం ప్రభుత్వంతో నెగోషియేట్ చేద్దాం. ప్రభుత్వంతో విన్నే వాళ్ళే అందరూ. నేను ఎట్లా మీకు ఒక్క మాటలు చెప్పాలంటే, రేవంత్ నాకు ఎట్లుంటుంది అంటే, మీరు అడిగిన వాళ్ళు ఇవ్వాలనిపిస్తుంది, వెనుక చూస్తే అల్మారా ఖాళీగా అనిపిస్తుంది. మీకు అర్థమైంది. ఇప్పుడు మనం కట్టుకుపోయేది ఇది తనకేముంటుంది, మీ అందరికీ గుర్తించి మీ అందరికీ ఒక పద్ధతిన అవకాశాలు కల్పిస్తే మీరే గుర్తు పెట్టుకుంటారు అనేది ఆలోచన బ్రాడ్గా ముఖ్యమంత్రి గారు ఉంటే ఆలోచన. సో ఇవ్వాలని ఉన్నా కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ చూసుకొని ఇవ్వలేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఒక్కటి ఆలోచించండి. ఇప్పుడు FTSలు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేస్తారు, మొటేషన్ చేస్తారు, ప్రతిదానికి వాళ్ళకు గవర్నమెంట్కు ఫీజు వస్తుంది, చలాన్ కట్టాల్సి వస్తుంది, చలాన్లు వస్తాయి. రెవెన్యూ జనరేట్ చేసే డిపార్ట్మెంట్కే కొంత టైం పట్టింది. మనది ఓన్లీ సర్వీస్ డిపార్ట్మెంట్, రైట్? మీ చేతి నుంచి ఏదైనా పైకి పేరు వచ్చిందంటే అది ఖర్చే, ఆదాయం అదే కదా. ఏమంటున్నా, మీ వృత్తిపరంగా చెప్తున్నాను, మీరు వ్యక్తిగతంగా కాదు. ఆపరేటర్ అయినట్టు ఆయన పలానా స్కీమ్లో కొత్తగా పేరు ఎంట్రీ చేయడం, పలానా స్కీమ్లో కొత్తగా ఎంట్రీ చేయడం తప్ప రెవెన్యూ జనరేటింగ్ పాయింట్ కాదు. మీరు అర్థం చేసుకోండి. FTSలకు త్వరగా సాధించుకురావడానికి అది కూడా ఒక ప్లస్ పాయింట్. నేను కొట్లాడడానికి నాకు ఒక అవకాశం. ఇప్పుడు మనకు హౌస్ బిల్డింగ్ పర్మిషన్స్ గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం లేఅవుట్ మా దగ్గర చూడకే బిల్డింగ్ పర్మిషన్స్ నోటేషన్స్ కూడా చేసాం సార్ మేము అసెస్మెంట్స్. ఇప్పుడు చూడాలి అర్బన్ డెవలప్మెంట్ ఉంటే అక్కడే
అర్బన్ డెవలప్మెంట్ లేని వాటికి మీరు ఆదాయం జనరేట్ కానీ అంటే నేను అనేది రెగ్యులర్ గా ఇప్పుడు డిస్ట్రిక్ట్ లో 102 డెవలప్మెంట్ సెక్షన్స్ రిజిస్ట్రేషన్ కాదు నా ఉద్దేశం అది కాదు మీరు అసలే చేయరని కాదు నా ఉద్దేశం రెగ్యులర్ గా రిజిస్ట్రేషన్ రెగ్యులర్ గా మొటేషన్ చేసినంత ఫ్రీక్వెంట్ గా ఆదాయాలు రావు కదా వేల ప్రభుత్వానికి ఒక ఎకరం మొటేషన్ చేస్తే 2500 కట్టాల్సి వస్తుంది 10 ఎకరాలు ఒక సింగిల్ స్ట్రోక్ లో 25,000 ఆదాయం ప్రభుత్వ ఖాతాలో పడిపోతుంది మనది అట్లా కాదు కదా మీరు ఎన్ని జమ చేస్తే అన్ని అయితే కానీ మరి మాత్రం దానికి నేను దాన్ని తక్కువ చేస్తాను మనం ఆర్గనైజేషన్ లోపల మీలో పరకాయ ప్రవేశం చేసి మీ వైపు నుంచి గవర్నమెంట్ తో నెగోషియేట్ చేయడానికి ఏమేమి పాయింట్స్ కావాలి నాకని చెప్తున్నాను వాళ్ళేమో రెవెన్యూ జనరేటింగ్ పాయింట్ కింద కన్సిడర్ చేసి కొంత వాళ్లకు ఆ లీనియన్స్ తీసుకోగలిగినాం మనది కూడా కన్విన్స్ చేస్తాము మీరు చేస్తున్న ఎఫర్ట్స్ ఏం తక్కువ కాదు 11 సంవత్సరాల నుంచి ఉద్యోగ పద్ధతి లేకుండా పనిచేయడం అంటే గతంలో ఆ 11 సంవత్సరాలు ఏ ప్రభుత్వం మీకు తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు దీనేమి ఇది రాజకీయ వేదిక కూడా కాదు కాబట్టి సో డెఫినెట్గా మీకు ఫస్ట్ ఒక గుర్తింపు ఉద్యోగ భద్రత యాజ్ వెల్ సాలరీ రీజనబుల్ సాలరీ మీకు ఉండేటట్టుగా ఆ పైన మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ పైన మనం గవర్నమెంట్స్తో నెగోషియేట్ చేసుకుంటూ పోయి మిగతా ఉద్యోగ సంఘాలు ఎట్లయితే పనిచేస్తున్నాయి అట్లా సో ఈ జీతాలకు కూడా ఒక ప్రాపర్ ఆర్డర్లోనే ఒకటి ఆర్డర్లో మీరు గవర్నమెంట్ గుర్తించిన ఉద్యోగస్తులుగా 2 మీ పే స్కేల్ ఒకటి ఫిక్సేషన్ దానికి స్పెసిఫిక్ టెర్మినాలజీ ఏమైనా ఉంటే అది పెట్టుకొని ఒక గ్రేడ్ కింద ఫిక్స్ చేసి అండ్ మిగతా వాళ్ళతో పాటుగా ప్లాన్డ్ బడ్జెట్లో మీ జీతాలు 1వ తారీఖు ఏదైతే మిగతా ఉద్యోగస్తులకు వస్తున్నాయో ఆ రకంగా ప్రతి నెల 1వ తారీఖు మీ ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేటట్టు ఈ 3 ప్రధానమైన డిమాండ్స్ పెట్టుకొని అంటే ప్రధానమైన ఎజెండా పెట్టుకొని లక్ష్యాలు పెట్టుకొని పనిచేద్దాము దీనికోసం స్టేట్ మంత్రులు కలవాలన్నా ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా రాష్ట్ర అధికారులను కలవాలన్నా ఎక్కువ దూరం నుంచి కాకుండా చుట్టుముట్టున్న హైదరాబాద్ చుట్టుముట్టున్న ప్రాంతాల నుంచి అడ్జస్ట్ ఒక ఏమంటారు వంతుల వారీగా రైట్ ఓ రోజు రంగారెడ్డి వాళ్ళు వస్తే ఒకరు మహబూబ్ నగర్ వాళ్ళు వస్తే ఒకరోజు సిద్దిపేట మన ఇట్లా దగ్గర ఉన్నాం నల్గొండ భువనగిరి ఎక్కువ మరీ ఆదిలాబాద్ నుంచి ఖమ్మం నుంచి రోజు రమ్మంటే అలానే దమ్ము వెళ్ళిపోతుంది బస్ కిరాయిలైనా వచ్చిపోయే ఖర్చులైనా వ్యయ ప్రయాసం ఎక్కువ ఇబ్బంది లేకుండా నేను మీ కన్వీనియన్స్ కోసం చెప్తాను లేదా ఎవరైనా యాక్టివ్గా ఉండే పర్సన్ అంటే ఆదిలాబాద్ నుంచి కూడా ఏదైనా మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాము రైట్ సో ఇవి బేసిక్గా ఈ రోజుకి నేను మీతో అందరితో డిస్కస్ చేయాలనుకున్న విషయాలు మీ సమస్యలన్నీ విన్నా అవి పరిష్కారం అయ్యే వరకు డెఫినెట్గా మీకు తోడుగా ఉంటా ఆ తర్వాత కూడా తోడుగా ఉంటా తర్వాత